మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం జ్ఞానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము మనం చూసుకున్నట్లయితే, వారి దుఃఖమునకును ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. ఇదేనా అనేక మంది వారి జీవితాలలో ఆదరణ లేక, వారి జీవితములలో ఓదార్పు లేక అనేక మంది అనేక విధాలుగా వ్యర్థంగా కన్నీరు కారుస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు కార్చు ప్రతి కన్నీటికి నా యొద్ద సమాధానము దొరుకుతుందని ప్రభు లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఇదేనా నా సహోదరి, నా సహోదరుడా, నేను ఒక మాట చెప్పగలుగుతా. నీ కన్నీటి చుక్కలను చిరునవ్వులుగా మార్చగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న దేవుడైన ప్రభువైన దేవునికి మాత్రమే ఉందని మర్చిపోవద్దు. నీ ప్రతి కన్నీటికి, నీ ప్రతి శ్రమకు, నీ ప్రతి ఒక్క ఆ దుఃఖమునకు ప్రభు దగ్గర మాత్రమే సమాధానము, శక్తి ఉన్నది. నీ పరిస్థితులను మార్చి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తి దేవుడి యొద్ద ఉన్నదని మర్చిపోవద్దు. మానవ జీవితాలలో కన్నీరు, వేదన సహజం. అయితే మన దేవుడు కేవలం మన కష్టాలను చూసేవాడు మాత్రమే కాదు, వాటిని మార్చగలవాడని మనము నమ్మాలి. అందుకే దుఃఖాన్ని సంతోషంగా మార్చడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఈ లోకంలో అనేక మంది దగ్గరికి వెళ్ళి మనం వారితో మాట్లాడినప్పుడు వారు కేవలం మాటలే మనకు చెబుతారు, కానీ మన దుఃఖాన్ని తీసివేయలేరు, మన బాధను తొలగించలేరు, మన ఆవేదన తొలగించలేరు, మన హృదయంలో పాతుకుపోయిన ఆ దుఃఖాన్ని ఎంతమాత్రం కూడా వారు తొలగించలేరు. కానీ మనము అనుభవిస్తున్న సమస్తాన్ని, భిన్నమైన సమస్తాన్ని తొలగించగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవునికి మాత్రమే ఉందని మర్చిపోవద్దు. దుఃఖాన్ని సంతోషకరంగా మార్చగలిగిన శక్తి, ఆయన ప్రత్యేకత ఆయనకు ఉంది, ఆయన మర్చిపోవద్దు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన అనుభవిస్తున్న ఏ కష్టమైన శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఈ భూలోకంలో అది సంతోషమైనప్పటికీ, ఆరోగ్యమైనప్పటికీ, ఆస్తిపాస్తులైనప్పటికీ, లేదా దుఃఖమే అవనవ్వండి, వేదనే అవనవ్వండి, అదేది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజ్యాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆదరణ మనకి తిరిగి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దుఃఖాన్ని సంతోషకరంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి దినాన్న నీ దుఃఖము, నీ వేదన మార్చబడాలని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, నువ్వు ఎవరి దగ్గర మొరపెడుతున్నావో, ఎవరి యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన జీవితాలు కొన్ని పరిస్థితులు మనల్ని పూర్తిగా కృంగదీస్తూ వస్తాయి. కానీ దేవుని హస్తం మనపై ఉన్నప్పుడు ఎటువంటి ఏడుపైన, ఎటువంటి బాధ అయినా ఆనంద బాష్పంగా మార్చగలిగేది ఆయన కృప అని మర్చిపోవద్దు. చీకటి త్వరగా వెలుగును ప్రసాదించే రీతిగా దేవుడు మనలను ఉంచుతాడు. ఆయన ఇచ్చే సంతోషము లోకము ఇచ్చేది కాదు, ఆయన ఇచ్చే సమాధానము లోకం ఇచ్చేది కాదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదము లోకం ఇచ్చేది కాదు. అది హృదయమంతా మన జీవితానికి ఆయన సమాధానమును కలగజేయడానికి ఆయన మన ముందు ఉన్నాడని మర్చిపోద్దు. అది హృదయమంతా దేవుని కృపతో నింపబడాలనంటే మనము దేవుని యందు విశ్వాసముతో నడవాలని మర్చిపోవద్దు. దేవుని ఆదరణ మాత్రమే మనకు నిజమైన నెమ్మది కలిగిస్తుంది. ఈ లోకంలో నీ దగ్గర ధనం ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, అనేకమైన జనబలము, బంధుమిత్రులు నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ వారు నీ యొద్ద ఉన్న సామర్థ్యతను బట్టే వారు నిన్ను ప్రేమించగలుగుతారు. నీ యొద్దనున్న స్థితిగతులను బట్టే వారు నిన్ను గౌరవించగలుగుతారు. కానీ నిజమైన సంతోషము, సమాధానము నీకు కలగాలంటే అది కేవలం దేవుని దగ్గర మాత్రమే అని మర్చిపోవద్దు. లోకంలో మనుషులు ఇచ్చే ఓదార్పు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావచ్చు,
కానీ దేవుడు ఇచ్చే ఆదరణ గాయపడే హృదయాన్ని కూడా బాగు చేస్తుందని మర్చిపోదు. అందుకే ప్రవక్త యెషయా గ్రంథంలో ఇలా సెలవిస్తూ ఉన్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. నిజమే, ఒక కుమారుడు పడిపోయినప్పుడు కావచ్చు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు కావచ్చు, లేదా బాధ గుండా వెళ్తున్నప్పుడు కావచ్చు, తన తల్లి కృంగిపోయిన కుమారుణ్ణి ఎలా అయితే ఆదరించి ధైర్యమును చెప్పి ఎలా అయితే బలపరుస్తుందో, దానికన్నా గొప్పవాడైన మన ప్రభువు మన బాధలను చెప్పడమే కాదు, దానిని మన దగ్గర నుండి తీర్చగలిగిన శక్తి కూడా ఆయనకు ఉందని మర్చిపోవద్దని ఆయన వాగ్దానము గుర్తు చేస్తుంది. మనం ఒంటరి వారమని భావించినప్పుడు ఆయన తన ప్రేమగల హస్తములతో మనలను ప్రేమించి, మనల్ని నిర్మించి, మన కన్నీళ్లను తుడిచి తిరిగి నిలబెట్టే శక్తిని మనకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి దినాన్న నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే, ఓదార్పును కలగజేసే దేవుని, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే ప్రభు నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. నీవు కూడా నీ దుఃఖము నుండి విడుదల పొందాలనుకుంటే, నీవు కూడా నీ బాధ నుండి ఉపశమము పొందాలనుకుంటే, నీవు ఒక ప్రతి అననుకూల పరిస్థితి నుండి నువ్వు విడుదలను పొందాలని ఆశించినట్లయితే, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నువ్వు యథార్థంగా నడువు. ఆయనే నిన్ను ఆదరిస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుతుందని భక్తుడైన కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు కలిగిన ప్రతి ఒక్క వేదన తీర్చబడాలంటే ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే నీ కన్నీళ్లను మనుషులు ఎందుకు కాకుండా దేవుని పాదాల చెంత కుమ్మరించు. నీవు కోల్పోయిన ప్రతి దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నన్ను ఆదరిస్తాడు అనే పూర్తి నమ్మకముతో ఆయన వైపు చూడు. ఆయన నీ దుఃఖ దినములను ముగించి నీ నోట నూతన గీతాన్ని ఉంచుతానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి దినాన ఆయన యందు నూతనమైన శక్తిని పొందుకోవాలని ఆశించినట్లయితే, ప్రభువా నువ్వు నన్ను కనికరించని, ప్రభువా నువ్వు నన్ను బాగు చేయని, ప్రభువా నువ్వు నన్ను స్థిరపరచని ఆయన యందు నువ్వు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే, నీ కన్నీటిని చుక్కలను, నీ కన్నీటి భాష బిందువులను చిరునవ్వులుగా మార్చగలిగిన శక్తి ప్రభువుకు ఉంది. కాబట్టి ఆయన దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే, దేవా నా కన్నీటిని చూస్తున్నందుకు వందనాలయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ ఆదరణ చేత నన్ను నడిపించాయని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు నేను బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మహాగణుడైన మా ప్రభువా, మా దుఃఖమును తొలగించి ఆనందమును, సంతోషమును ఇవ్వడానికి సంసిద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే నీ ఆదరణ కొరకు, నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మనుషులు ఎదుట కాదయ్యా నీ ఎదుటే మా జీవితాన్ని ఒప్పుకుంటున్నాము, పెడుతున్నామని ఎంతమంది అయితే విశ్వాసముతో నడుస్తున్నారో, నీ బిడ్డల జీవితాలలో ఘనమైన కార్యాలను మీరు అనుగ్రహించి నీ కృప దీవెనల చేత నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ధనమంతా నీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కృప దయచేసి నడిపించమని, నీవే వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి దినమంతా మీ పనులన్నిటిలో ప్రభు సహాయం చేయునుగాక.